ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం పేపర్లో ఈనాడు పేపర్లోవి. కెనడా ప్రధానిగా కార్నీ అంటే మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా ఎన్నికయ్యారనమాట. ఇతను ఎవరంటే మనకి ప్రస్తుత ప్రధానిగా పనిచేస్తున్నటువంటి ట్రూడో వారసుడు అనమాట. ఈయన ఒక బ్యాంక్ మాజీ బ్యాంకర్ అనమాట. అంటే కెనడా సెంట్రల్ బ్యాంక్ అధిపతిగా పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త కార్నీ. దేశ వాయువ్య ప్రాంతంలోని పోర్ట్ స్మిత్లో 1965లో మార్చి 16ని జన్మించాడు. ఆ తర్వాత ఆల్బర్టాలోని ఎడ్మస్లో పెరిగారు. 1988లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందాడు. ఆక్స్ఫర్డ్ మాస్టర్స్తో పాటు PhD చేశారు. చాలామంది కెనడియన్లు లాగే కార్నీ ఐస్ హాకీ ఆడేవాడు. తొలుత గోల్డ్మెన్ సాక్స్లో ఎగ్జిక్యూటివ్గా చేరిన ఆయన లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలలో 13 ఏళ్ల పాటు పనిచేసి 2003లో కెనడా సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా, 2008లో గవర్నర్గా, 2008 నుంచి 2013 వరకు బ్యాంక్ గవర్నర్గా సేవలందించారు. ఆ సమయంలో 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేశాడు. 2013 నుంచి 2020 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అధిపతిగా సేవలందించారు. 1694లో స్థాపించిన బ్యాంకుకు తొలి బ్రిటిషేతర గవర్నర్గా పనిచేశాడు. 2020 నుంచి ఐక్యరాజ్య సమితి వాతావరణ కార్యాచరణ ఆర్థిక విభాగాధిపతిగా పనిచేశాడు. దేశాల పౌరసత్వం ఇతనికి కెనడా, బ్రిటన్, ఐర్లాండ్ వారసత్వాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కెనడా పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. భారత్తో సంబంధాలు పునర్నిర్మించుకుంటామని చెప్పాడనమాట కార్నీ. అంటే కెనడా ప్రధానిగా ఎవరో మార్క్ కార్నీ. ఇతను ఎవరు వారసుడు అంటే ట్రూడో వారసుడు. ఇతను ఒక సెంట్రల్ బ్యాంక్ అధిపతిగా పనిచేసినటువంటి ఒక ఆర్థికవేత్త. ఈమె భార్య పేరు డయానా.